హాయ్ బ్రో. హలో హాయ్. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం చూస్తున్నారు. మన ఇండియా అయితే మంచి విజయాలు సాధిస్తూ ఉంది. సో ఏం చెప్తావు అసలు యుద్ధం? ఈ యుద్ధాలు చేయడం, విజయాలు సాధించడం, మన దేశంలో ఎవరైతే దాడులు చేశారో, మన దేశం వాళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళందరినీ చంపడం నాకు చాలా ఆనందం ఉంది. కానీ ఏంటంటే మన జవాన్లు, మన ఆర్మీ వాళ్ళు మన దేశంలో ఉన్న వాళ్ళని చంపేశారు. అది చాలా బాధగా ఉంది. అదే బాధ. మనోళ్ళు కూడా ఇప్పుడు రీసెంట్గా మురళీ నాయక్ అంట, ఆ మురళీ నాయక్ అనే అతను చంపేశారు. అదే యుద్ధంలో అటెక్ట్ అయ్యి, కాబట్టి అది కూడా చాలా బాధగా ఉంది. ఏం చేయమంటారు? ఇండియన్ ఆర్మీ కూడా దగ్గర 100-200 మందిని చంపారు ఉగ్రవాదులు. అవునవును. ఆ విధంగా చంపడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులందరూ చంపాలా. దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని, మన దేశంలో ఉన్న ఉగ్రవాదులను కూడా చంపాలి. మళ్ళీ ఉండరు, వీళ్ళని చంపాలి, వాళ్ళని చంపాలి. అసలు ఈ ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులను చంపాలి. అంతే దారుణం. ఉగ్రవాదుల వల్ల దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే చంపడం అంతా బాగానే ఉంది. కానీ మనోళ్ళు కూడా చచ్చిపోతున్నారు. కానీ మనోళ్ళు కాస్త చూసుకొని జాగ్రత్త పోవడం మంచిది. ఎందుకంటే మనోళ్ళు ఎక్కువ మంది, వాళ్ళు తక్కువ మంది చేతులు ఎలా చనిపోతున్నారో అర్థం అవట్లే. అదే మనోళ్ళు ఏమో అంటున్నారు, ఇక్కడ వాళ్ళేమో తక్కువ ఉన్నారు అంటున్నారు. కానీ వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు, అదే బాధగా ఉంది. చచ్చిపోకుండా మన ప్రధానమంత్రి మోడీ గారు మంచి అంటే యుద్ధంకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇండియన్ ఆర్మీకి. సో మన ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ దీనికి మంచి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి మంచి ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ ఇస్తా ఉన్నారు. సో ఎట్లా అనిపించింది అంటే మోడీ గారి డైరెక్షన్లో జరుగుతుంది? అదే మోడీ గారే దగ్గరుండి చేస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్ళే మనకు ప్రధానమంత్రి కావాలన్నమాట. ఇప్పుడు గతంలో చూసుకుంటే మనకి ఇలాంటి వాళ్ళు ఎక్కడ లేరు. అసలు మన దేశంలో ఉన్న పిఎంలు అందరూ ఒక లెక్క, మోడీ గారు ఇంకో లెక్క అనమాట. ఎందుకంటే అతను దగ్గరుండి మరి లేపిండి మనల్ని ఎవరైనా చంపారంటే మనం చంపేసింది అని ఖచ్చితంగా క్లారిటీగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రి దొరకడం మన దేశానికి మనం చేసుకున్న అదృష్టం అనమాట. అవును, ఇంక ఏ దేశానికి అనుభవం దొరకడు నీకు. ఇలాంటి ప్రధానమంత్రులు పేదవాళ్ళ కోసం ఆలోచించే ప్రధానమంత్రులు ఎక్కడ చిక్కరు. కులం మతం మొత్తం పక్కన వేసాడు ఆయన. దేశీయులు అందరికీ సమానంగా న్యాయం జరగాలని ఈ దేశంలో ఇండియాలో మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు, ఓడిది ఏ కులమైనా, ఓడి ఎంత పెద్ద డబ్బునోడైనా, ఓడి ఎంత పెద్ద కట్టికి పేదోడైనా అందరికీ ఒకటే న్యాయం జరగాలని ఈరోజు ఇది జరుగుతుంది. ఇది జరుగుతుందంటే కారణం దేశీయులు అందరికీ సమాన న్యాయం జరిగిందని అర్థం అనమాట. అంటే మన వాళ్ళు చాలా మంది బాధపడతారు అనమాట బయట. అరే ఓడిది క్యాస్ట్ ఎక్కువ, నాది క్యాస్ట్ తక్కువ, ఓడికా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకా డబ్బులు లేవు, ఓడి జాతి ఎక్కువ, మన జాతి తక్కువ, ఆడి మాత్రం ఎక్కువ, మన మాత్రం తక్కువ అని. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ జరిగిన దానికి కారణం అంటే మన దేశంలో చంపిన కాదా, ఉన్నోడా లేనోడా అనే తేడా లేకుండా మన ఇండియాలో, మన భారతదేశంలో ఎవడైతే మన భారతదేశం వాళ్ళని ఎవరైతే చంపారో ఆ చంపిన వాళ్ళని ఖచ్చితంగా చంపాలని, ఆ చంపే వాళ్ళు ఎవరైతే ఏ దేశం ఉన్నారో ఆ దేశం వాళ్ళ చంపాలని చేస్తున్నాడు. కాబట్టి అంటే డైరెక్ట్ గా రాకుండా దొంగ దెబ్బ తీస్తా ఉంది రాత్రి టైంలలో. సో అట్లా పాకిస్తాన్ వాళ్ళకి ఏం చెప్తావు? అదే దొంగ దెబ్బే కదా. ఎంత చెప్పినా, ఎన్ని బూతులు అడిగినా, ఎంత తిట్టింగ్ చేస్తే అంటే వాళ్ళు మారోళ్ళు. అదే వాళ్ళని చూసినా మన ఇండియాలో ఉన్న జనాలు మారాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక మతం పేరుతో మనమంతా ఒకటే అంటారు, ఒక దేశం పేరుతో మనం ఒకటే అంటారు. మన దేశంలో కూడా అందరూ మారాలి. నాది ఎక్కువ క్యాస్టు, నీది తక్కువ క్యాస్టు, నువ్వు వేస్ట్ నేను బెస్ట్, నాది ఎక్కువ జాతి నీ తక్కువ జాతి అని మాట్లాడతారు బయట. మన పల్లెటూరులో అయితే ఇంక చెప్పలే, ఎక్కడే ఇంత దారుణం అయితే అక్కడే చెప్పలే. అంటే ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే కనీసం వాళ్ళని చూసి మనం మారలేడా. అరే మన దేశంలో కూడా ఏ మతమైనా ఏ కులమైనా అందరం సమానం. మన దగ్గర ఈ రోజు డబ్బులు ఉన్నాయి, అందుకని మనం ఏ దేశం ఓకే అవుతాయి, తప్పది. మనం అందరూ సమానంగా ఉంటే ఎవడు రాలేడు, మనల్ని ఏం చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు చేసే ప్రతి ఆలోచన, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం చాలా బాగుంది. అలాంటి ప్రధానమంత్రి దొరకడం మాత్రం నిజంగా మనకు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అయితేనే బాగుంటుంది. మోడీ గారు అవ్వాలి. ఆయన బతుకునే రోజులు ఆయనే ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఆయన, ఇంకా ఎవరన్నా వచ్చారని కష్టం మళ్ళీ చేరోళ్ళు వాళ్ళు చేరు. ఖచ్చితంగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం. మోడీ గారికి ఫ్యామిలీ లేదు కదా, ఫ్యామిలీ లేకుండా దేశం మొత్తాన్ని నా ఫ్యామిలీయే అనుకొని భావించి చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రి ఎక్కడ రాడు. ఈయన కానీ తప్పేడంటే, ఈయన జారుకున్నాడంటే ఇంకా ఇతన్ని మనం దింపేసామంటే ఇంకా ఏరే ఊళ్ళు వచ్చారంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలు ఇంకా బతికునే రోజులు వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే ప్రధానమంత్రులు, వాళ్ళే యాక్టర్లు, డాక్టర్లు, వాళ్ళే ఇంకంతా వాళ్ళవే డబ్బులు ఉంటాయి, వాళ్ళవే దేశం అంటారు. ఇంకా అలాంటి వాళ్ళు కష్టమే. ఇంకా చూసుకోవచ్చు మనం ఏ ఫ్యామిలీ చూసుకున్నా వాళ్ళోళ్ళే అందరూ అనమాట. అది రాజకీయం అయినా, సినిమా అయినా, వ్యాపారం అయినా వాళ్ళోళ్ళే రావాలనుకుంటాడు. కానీ ఆయన అట కాదు, ఆయన అందరికి ఛాన్స్ ఇస్తాడు ఆయన. సో మన ఇండియా కోసం మన జవాన్లు ఎంతో కష్టపడుతున్నారు. జవాన్ల గురించి ఏం చెప్తారు? అదే మన జవాన్లకి ఎంత చెప్పినా తక్కువే, వాళ్ళ కోసం మనం ఏం చేసినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ప్రాణమే పాపం తీసుకున్నారు.
జవాన్లు ఏం ఆలోచించరు అనమాట. వీడు మానవుడా కాదా ఇది కాదా, మన దేశం అంతే, మన దేశం కోసం మనం ఏమైనా చేస్తాం అనుకుంటారు. అదే ఇప్పుడు జవాన్లకి ఏమి ఇచ్చిన తక్కువ, ఎంత ఇచ్చిన తక్కువే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం ఎల్లప్పుడూ జీవితాంతం రుణపడి ఉండాలన్నమాట, మనం మన ఫ్యామిలీలు అందరం. ఓకే రైట్.